తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి అసలు ఎప్పటి నుంచి విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి పెన్షన్ పెంచి చాలా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం అయితే తెలుస్తుందండి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క 4,000 రూపాయలు అలాగే 6,000 రూపాయలు అనేవి త్వరలో అయితే వీళ్ళు కాబోతున్నాయండి. సో ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, సో డేట్ ఏమైనా మెన్షన్ చేశారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మనకి ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అనేది తీసుకొచ్చింది కదండి. అందులో భాగంగానే మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి అయితే ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి మనకి ఎప్పుడు పెన్షన్ పెంచుతారని చెప్పి ప్రభుత్వం చెప్పి చాలామంది పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారు. సో గతంలో మనకు చూసుకున్నట్లయితే 2,000 రూపాయలు 3,000 రూపాయలు చొప్పున అందించేవారు కదా. వృద్ధులు వితంతులకు చూసుకుంటే 2,000, అలాగే దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున. అయితే ఈ ప్రభుత్వం దాన్ని 4,000 పెంచి అంటే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకి 4,000 రూపాయల వరకు, అలాగే దివ్యాంగులకి 6,000 రూపాయల వరకు పెంచే ఆలోచన తెలుస్తుందండి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు అనేవైతే త్వరలో అయితే వెళ్ళి కానున్నాయన్నమాట. అయితే దాదాపుగా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు కూడా మనకి త్వరలో అయితే వెళ్ళి కానున్నాయండి. దీనిపై కూడా మనకి రేపు ఎల్లుండిలోగా అంటే లేదంటే ఈరోజు సాయంత్రంలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే దీనిపై ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.